నేను చేసిన విధంగా పప్పు టమాటో చేస్తే ఒక్క మెతుకు కూడా వదల్చకుండా హాయిగా కడుపు నిండుగా తింటారండి. నా స్టైల్లో పప్పు టమాటా ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయుడు గారు అమ్మాయి. నేను మీ త్రివేణిని. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఈరోజైతే మా పిల్లలకి నాకు ఇష్టమైన పప్పు టమాటో చేసుకుంటున్నాను. ఏ విధంగా అనేది ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాను. ఆ కప్పుకి 4 టమాటాలు అయితే సరిపోతాయి. నేను పచ్చిమిర్చి అనేది ఎక్కువగా యూస్ చేస్తానండి. ఇలా పచ్చిమిర్చి ఎక్కువగా యూస్ చేస్తున్నప్పుడు కారం కొంచెం తగ్గించుకోండి. అలాగే ఆనియన్ ఇవన్నీ ముందుగా కట్ చేసేసుకుని మామూలుగా వండితే బాగుంటుంది. నేనైతే కుక్కర్లో పెట్టేస్తున్నాను, పిల్లలకి స్కూల్ టైం అవుతుందని చెప్పేసి. నార్మల్గా వండితే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ 4 టమాటాలు ఇంకా మనకి ఇష్టమైతే ఇంక 2 యాడ్ చేసుకోవచ్చు. దీనికైతే సరిపోతాయి. ఎక్కువగా మా ఇంట్లో వీక్లీ 4 టైమ్స్ అసలు పప్పే ఉంటుంది. నార్మల్ కూరలు మా పిల్లలు అంతగా ఇష్టపడరు. వాళ్ళకి ఇష్టమైనది చేస్తేనే కదా వాళ్ళు కడుపు నిండా తినేది. కొంచెం పప్పు వేసి నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అందుకని చెప్పేసి ఎక్కువగా నేను పప్పులే చేస్తాను. పప్పు చారులు తగ్గించేసేసాను. ముందుగా అయితే వీటన్నిటిని ఇలా కట్ చేసేసుకుని మనం ముందుగా కందిపప్పుని కడిగి నానబెట్టుకున్నాం కదా, దాంట్లో వీటన్నింటిని యాడ్ చేసేసుకోవాలండి. అలానే కొంచెం చింతపండు, ఉప్పు, కల్లుప్పే తీసుకున్నాను. టేస్ట్గా చాలా బాగుంటుంది కల్లుప్పు. కల్లుప్పే తీసుకుంటాను ఎక్కువ శాతం. అలానే కొంచెం కారం అయితే తగ్గించి వేసుకోండి. మనం పచ్చిమిర్చి అనేవి కొంచెం వేసుకున్నాం కాబట్టి. మీరు ఏ విధంగా చేస్తారు నాకు కామెంట్ చేయండి అబ్బా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూడడానికి ట్రై చేయండి. బోర్గా అని అనిపిస్తే కొంచెం స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం కరివేపాకు రెమ్మలుగానే వేస్తున్నాను. అలా వేస్తే బాగుంటుంది. మళ్ళీ తాలింపులో సపరేట్గా వేస్తాను అనుకోండి. ప్లీజ్ అండి, ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సపోర్ట్ చేయండి. మీ త్రివేణికి విజిల్ పెట్టేసుకుంటున్నానండి. ఒక సిమ్లో పెట్టేసి అయితే 4 and 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. హైలో పెట్టుకుంటే పప్పు అనేది ఉడకదండి. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టేసుకుంటాను. ఒక 20 నిమిషాలు లేట్ అవుతుందేమో, కానీ మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, విజిల్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు తాలింపు కోసం మనం కుక్కర్ దించేసిన తర్వాత వెంటనే మూత తీయకండి. ఒకసారి అట్లనే మా చుట్టాల వాళ్ళ ఇంట్లో పేలిపోయింది. విజిల్ అంతా పైకి వెళ్ళిపోయి నాకైతే ఎంత భయం. అప్పటి నుంచి కుక్కర్ చాలా రోజులు యూజ్ చేయలేదు. తర్వాత మళ్ళీ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలానే దంచుకున్న వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోండి. కొంచెం కరివేపాకు, అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని తాలింపు వేసేసుకోండి. మనం చూసారా పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి దీంట్లో వేసిన పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉడికిపోతాయి కదా, మంచి టేస్ట్ ఉంటుంది. అందుకే ఎక్కువగా వేస్తాను మిర్చిని నేను. మనం పప్పును కూడా మెదిపేసుకుని రెడీ అయిపోయింది.